కూడా నమస్కారాలు. ఈరోజు గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ఒక బృందం విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు పెద్ద ఎత్తున రికార్డు స్థాయిలో తీసుకురాబోతున్నామని జోరుగా ప్రచారం చేస్తూ ప్రకటనలు చేస్తూ మరి నిన్న మొన్న వారి యొక్క హంగామాను చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా గత సంవత్సర కాలం పాటు అటు అమెరికా పర్యటన ద్వారా గత సంవత్సరంలో దావోస్ పర్యటనల ద్వారా రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చాము అని పెద్ద ఎత్తున మరి ప్రచారం చేసి మరి ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారో అందరం గమనించాం. వారి యొక్క హంగు ఆర్భాటాలు కేవలం మరి ముఖ్యమంత్రి గారు తను ముఖ్యమంత్రి గారని నిరూపించుకోవడానికి, తను చెప్పుకోవడానికి, అందరూ గుర్తించాల ముఖ్యమంత్రిగానే చేసే ప్రయత్నంలో భాగంగానే తమ పర్యటనలు కనపడుతున్నాయి తప్ప నిజంగా వారి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుంది, ఏమైనా పెట్టుబడులు వస్తున్నాయంటే మాత్రం ఇలాంటి లాభం జరగట్లేదని చెప్పి సుస్పష్టంగా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించింది. వారి వ్యవహారం ఏ రకంగా ఉందంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన దానికంటే మేము బాగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం, గత ప్రభుత్వంలో అన్ని తప్పులు జరిగాయని చెప్పి నిరూపించే ప్రయత్నమే తప్ప ప్రజలకి చక్కటి పరిపాలన అందించాలా, ప్రజలు తమకు అవకాశం ఇచ్చారు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు కూడా కనపడలేదు. మరి వారి ఒక్కటి మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఏ రకంగా ఉందంటే మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకునే రకంగా వారికి వ్యవహార శైలి కనపడుతూ ఉంది. వారి వ్యవహారం అంతా కూడా మేము బాగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమి చేయట్లేదు కానీ ప్రచారం చేస్తూ మరి మేము పెద్దవాళ్ళం బాగా చేస్తున్నాం, ప్రజలకి బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి, గతంలో ఏమి జరగలేదని చెప్పి, మేమే అన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించి మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒకటే సుస్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎందుకంటే గత సంవత్సరం మరి దావోస్ పర్యటనకు వెళ్ళి మేము 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పేపర్లో ప్రకటనలు, మరి పెయిడ్ ఆర్టికల్స్, అడ్వర్టైజ్మెంట్స్ పెద్ద ఎత్తున చేసి మరి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య ఏంటంటే ప్రజలను వంచడం, ప్రజలను మోసం చేయడం, ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వెన్నెతో పెట్టిన విద్య. వారు స్పష్టంగా 40,232 కోట్ల రూపాయలు గత దావోస్ పర్యటన ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఇవన్నీ కూడా బూటకం, అన్నీ కూడా ఫేక్, మీ ప్రకటనలన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి, మీ ప్రకటనలన్నీ కూడా గత ప్రభుత్వం కంటే మేము బాగా చేస్తున్నామని చెప్పి చిత్రీకరించడానికి, మోసం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప మరి దాంట్లో వాస్తవం లేదని చెప్పి కరాఖండిగా అసెంబ్లీ వేదికగా అనేక వేదికల పైన మీరు తెచ్చింది కేవలం అంటే దాంట్లో అన్నీ కూడా దాదాపు అన్నీ కూడా అనుమాన స్థితిలో, అంటే అన్నీ కూడా దగ్గర ఫేక్ పెట్టుబడులు. దాంట్లో 40,232 కోట్ల పెట్టుబడులలో అదానీ గ్రూప్ నుంచి అనుమాన స్థితిలో ఉన్నటువంటి యొక్క పెట్టుబడులు 12,400 కోట్లు. దాంతోపాటు గోడి ఇండియా అని చెప్పి కేవలం 160 కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటి కంపెనీ 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, అంటే దాదాపు 20,400 కోట్లు బూటకం, ఫేక్ అని ఆ రోజు నిరూపించాం. మరి ఇంకా కొన్ని గతంలో బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో
మరి జేఎస్డబ్ల్యూ వెబ్వర్క్స్ గోద్రేజ్ ద్వారా 14,500 కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ హయాంలో ఎంఓఈలు అయినాయి. మళ్ళీ అవే తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని చెప్పి ప్రజలని తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేశారు. అంటే దాదాపు దీంట్లో అంతా కూడా మరి బీఆర్ఎస్ హయాం నుండి పైప్ లైన్లో ఉన్న పెట్టుబడుల వివరాలు 4,470 కోట్ల రూపాయలు. అవి టాటా గ్రూప్, గోద్రేజ్ అడిషనల్, అరగన్ లైఫ్ సైన్సెస్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, టాటా గ్రూప్, గోద్రేజ్ అడిషనల్, అరగన్ లైఫ్ సైన్సెస్ అంటే 4,470 కోట్ల రూపాయలు గతంలో పైప్ లైన్లో ఉన్నాయి ఎక్స్పాన్షన్గా వచ్చేటి. అంటే మొత్తం కలిపితే మరి బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న ఎంఓఈలు 14,500 కోట్లు, బీఆర్ఎస్ హయాంలో పైప్ లైన్ నుండి ముందుకు సాగుతున్న ప్రాజెక్టులు 4,470 కోట్లు. ఈ యొక్క ఫేక్ పెట్టుబడులు ఏవైతే అదానీ గోడి గ్రూప్స్ ఉన్నాయో 20,400 కోట్లు. అంటే సరాసరి మొత్తం పోతే వారు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత అంటే కేవలం 862 కోట్ల రూపాయలే. వీటన్నిటినీ కూడా ఆధారాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నిరూపించి ప్రజలకి నిజాన్ని తెలియజేసింది. బీఆర్ఎస్ పార్టీ మరి తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం, విపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వహిస్తాం. రేవంత్ రెడ్డి ఏ రకంగానైతే ప్రజలని మరి మోసం చేసి అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదులపైన ఏ రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారో దాన్ని నిరూపిస్తే ఉన్నామని చెప్పుకుంటూ మరి గత సంవత్సరంలో వారు తీసుకున్నటువంటి అనాలోచిత అసమర్థతతోని మరి వారి యొక్క అవివేకంతో వారి యొక్క అనుభవ రహిత్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ రకంగా నష్టపోతోందని కూడా పదే పదే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరూపించిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా పర్యటనలు చేశారు. ఢిల్లీకి 31 సార్లు పోయింది అనుకో, దీంట్లో లెక్కేస్తే 31, 32 అయింది. అమెరికా పర్యటన పోయినారు, అంతకుముందు దావోస్ పోయినారు, నిన్న మరి సింగపూర్ నుంచి మళ్ళీ దావోస్ పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా దారి ఖర్చులు వేస్ట్. వీరి పర్యటనల ద్వారా రూపాయి లాభం లేదు రాష్ట్రానికి. వీరి పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏం లాభం చేకూర్చలేదు తప్ప కేవలం ఆయన భోగాలు అనుభవించడానికి, తన యొక్క అధికారాన్ని నిరూపించుకోవడానికి, చూపెట్టుకోవడానికి, తను ఒక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ప్రజలు ఇప్పుడు కూడా విశ్వసిస్తలేరు కదా. తాను ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి వారు పదే పదే ఈ పర్యటనల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారం చాలా వింతగా అనిపిస్తూ ఉంది. వారు మాట్లాడే మాటలు, వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు, వారి యొక్క మరి బజారు భాష, వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి సాము చేస్తున్నారు. వారు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా, రాష్ట్రంలో నేనేమో అన్నీ కూడా ఇక్కడంతా కూడా తప్పుడు నిర్ణయాలతో మరి ఇక్కడ అయోమయ స్థితిని తీసుకువచ్చి విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు రావాలంటే ఏ రకంగా వస్తాయని ఒక ప్రశ్న. వారి ప్రభుత్వంలో గత సంవత్సరం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం, మెట్రో ఎయిర్పోర్ట్ని రద్దు చేస్తున్నాం, ఫార్మ్లో ఈ రేస్ని రద్దు చేస్తున్నాం, ఈ రకంగా అన్ని రద్దులు చేసుకుంటూ పోతే మీరు ఎవరు నమ్ముతారు? వారి ప్రభుత్వంలో వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తారనే ఒక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించినారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క ముచ్చర్లలో ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా ఈ రేస్ రద్దు, మెట్రో ఎయిర్పోర్ట్కి రద్దు, అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైనరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేల విడిచి సాము ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తూ పోతా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? పెట్టుబడులు రావడం దేవుడు ఎరుగు.
ఉన్న పెట్టుబడులే వెనుకపోయే పరిస్థితి ఏర్పడ్డది. స్పష్టంగా వారి యొక్క అసమర్థతతోని, వారి యొక్క అనుభవరాహిత్యంతో, వారి యొక్క అవివేకంతో, వారి యొక్క దుర్విసలాటతోని, వారి మాట తీరుతోని రాష్ట్రం నుంచి మరి సెమీకండక్టర్స్ కంపెనీ అయినటువంటి కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెనక్కిపోయిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినది. అంటే కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు ఉన్నాయి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి వారి హయాంలో. గత సంవత్సరంలో రాష్ట్రంలో ఈరోజు పవర్ సప్లైలో అంతరాయాలు కలిగిస్తున్నారు. ఈరోజు అంతరాయాలు, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇస్ నాట్ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇస్ నాట్ బీయింగ్ సప్లైడ్. ఈరోజు చక్కగా విద్యుత్ సరఫరాలో మరి నిరంతర విద్యుత్, నాణ్యమైన విద్యుత్ గతంలో కేసీఆర్ హయాంలో ఏ రకంగానైతే పరిశ్రమలకు సరఫరా చేస్తుండేనో విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది ఈ ప్రభుత్వం. నీటికి కటకటలు స్టార్ట్ అయినాయి, శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేల విడిచి స్వామి చేయడం అంటే, ఇక్కడ వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తా అంటే ఇలా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు వారి యొక్క విధానాలు, వారి యొక్క నిర్ణయాలు పరిశ్రమలని వ్యతిరేకించే విధంగా, పెట్టుబడిదారులని భయపెట్టే విధంగా, పెట్టుబడులని మరి నిరుత్సాహపరిచే విధంగా, ప్రోత్సాహకులు దేవుడెరుగు నిరుత్సాహపరచడం, వారిని వెనుక్కుపోయే విధంగా మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం మరి రేవంత్ రెడ్డి గారికి అనుభవం, అంటే వారి అనుభవం లేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి వారు చాలా స్పష్టంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ని, మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని గతంలో కేసీఆర్ గారు దేశంలో నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దితే ఆ రాష్ట్ర యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం. వారు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి, రాత్రింబవళ్ళు కష్టపడి నిరంతర విద్యుత్, నీటి సరఫరా, చక్కటి శాంతి భద్రతలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే వీరు వాటిని అంతా కూడా మరి దిగజారే విధంగా చేసినటువంటి మాటలు, ప్రయత్నాలు, నిర్ణయాలు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గత సంవత్సరం అంతా చూసినారు. వారు సాక్షాత్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్తో పోల్చినటువంటి మాటని ఇప్పటి కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు. మాటలేమో ఇక్కడ ఇట్లా మాట్లాడతాడు, అక్కడ పోయేమో పెట్టుబడులు కావాలంటాడు. ఎవరు నమ్ముతారు నిన్ను రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ. ఇట్లనే ఒక పత్రికా విలేకరు సమావేశంలో ఉన్న ఢిల్లీలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని నిర్ణయాల వల్ల మరి మెట్రో ఎల్ఎన్టీకి నష్టం వాటిల్లుతుందంటే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిఎఫ్ఓని, సిఇఓని కేసు బనాయించి కేసు పెట్టి బొక్కలు దోస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ సంస్థ నమ్ముతుందని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఈరోజు. ఈ రకమైనటువంటి లూజ్ టాక్ ద్వారా రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆగమాగం చేసి పెట్టుబడులు రామంటే ఎలా వస్తాయి అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఒకటే స్పష్టంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అయోమయానికి గురి చేసి, దిగజార్చి ఈరోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరి మోసాలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ యొక్క పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఈ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పిన మాట ఏ రకంగానంటే, ఏ రకమైన మోసం అంటే ఇది మరో రకమైన మోసము, వంచన, దగ అని ఎందుకంటా ఉన్నామంటే స్పష్టంగా ఏ రకంగానైతే ప్రజలను గత సంవత్సరం నుంచి, ఎన్నికల ముందు నుంచి మోసం చేస్తూ ఉన్నారో ఇది కూడా మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారో ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము. ఏ రకంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేసినారో అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం.
ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిని దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేస్తారో అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం. ఈ రకంగా మహిళలకు 2,500 పెన్షన్ అనుకోండి, వృద్ధులకు 4,000 పెన్షన్ అనుకోండి, ఒకటి కాదు రెండు కాదు, రుణమాఫీ రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి కుదించి 12,000 చేసి ఏ రకంగా అయితే రైతాంగాన్ని మోసం చేశారో మరి అదే రకమైన మోసం. మరి ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు అంటాడు, ఆర్థిక పరిస్థితి బాగలేదంటాడు. కానీ 100 కోట్ల రూపాయలు పెట్టుకొని గత సంవత్సరం నుంచి ప్రకటనలు, పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు, దేశవ్యాప్తంగా ప్రకటనలు చేసుకుంటూ మరి డబ్బులన్నీ కూడా దుబారా వృధా చేస్తున్నావా లేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతు భరోసాకి, రైతు మన రుణమాఫీకి డబ్బులు వాళ్ళకి ఇస్తానికి డబ్బులు ఉన్నాయి, కానీ సంవత్సరం పూర్తయితే మాత్రం సెక్రటరీల దగ్గర కోట్ల రూపాయలు పెట్టి టపాసులు పటాకులు పెద్ద ఎత్తున కాలవడం మాత్రం డబ్బులు వస్తాయి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి డబ్బులు రావు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన. ప్రజలని మోసం చేసుకుంటూ, మోసం చేసి అబద్ధాల పునాదులపైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి కూడా ప్రజలని కూడా పక్కదారి పట్టిస్తూ, పక్కదో పట్టిస్తూ మరి తప్పుడు ప్రచారం చేసుకుంటూ తమ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా దావోస్ పర్యటన ద్వారా మరొకసారి పెట్టుబడుల యొక్క మరి ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. తప్పకుండా దీనిపైన రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అంశం పట్ల సుదీర్ఘంగా చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. గతంలో కూడా మీరు తెచ్చినటువంటి 40,000 కోట్లు బూటకం అని చెప్పేసి కూడా నిరూపితం చేసింది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్ది మరి అనుకూలమైన వాతావరణం సృష్టించే మీరు పర్యటనలు చేస్తే దానికి అర్థం ఉంది తప్ప ఇక్కడంతా కూడా గందరగోళం సృష్టించి, అయోమయం సృష్టించి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి బ్లాక్మెయిల్ చేసుకుంటూ, వారిని ఇబ్బంది పెట్టుకుంటూ, మరి వారిని పోలీస్ కేసులు పెడతామని బెదిరించి, కేసులు పెడతామని బెదిరిస్తే పెట్టుబడులు వస్తాయి అంటే మాత్రం మరి పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండదు. రాష్ట్రంలో స్థితిని, పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారి ముందు. మరి ప్రకటనలతోని ప్రజలను మోసం చేయొద్దని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. థ్యాంక్ యూ.